ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేరుగా ఎన్నికైన ఏకైక వ్యక్తి అధ్యక్ష నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ నేనయ్యాను. అధ్యక్ష, ఒక బాధ్యత ఉంటుంది. నేను ఇంతవరకు మీరు చూస్తే అధ్యక్ష, అదే సీట్లో రామకృష్ణ గారు కూర్చున్నారు. ఆ రోజు ఆయన ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. ఒక విలువలతో కూడిన విధానం కోసం ముందుకు పోయారు. అదే మార్గ అధ్యక్ష, అసెంబ్లీ ఎప్పుడు కూడా మన వ్యక్తుల ముఖ్యం కాదు. రాజ్యాంగపరంగా కొన్ని వ్యవస్థలు వస్తూ ఉంటాయి. మెజారిటీ మనల్ని ఎన్నుకున్నప్పుడు మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మెజారిటీ వ్యక్తి స్పీకర్గా ఉంటారు. అందరినీ కలిపి ఈ సభ హోందాగా నడపడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటిది అధ్యక్ష, నాకు చాలాసార్లు మైక్ ఇవ్వలేదు. మైక్ కోసం పోరాడలిసిపోయాం, కానీ ఎప్పుడు కూడా హౌస్ వదిలిపెట్టి పోలేదు అధ్యక్ష. బీఏసీ పిలిస్తే ఎప్పుడు నేను కానీ ఎన్టీఆర్ కానీ మేము బీఏసీ పిలిస్తే తర్వాత రాజశేఖర రెడ్డి అయినా మేము ముఖ్యమంత్రులు అయ్యి మళ్ళీ ప్రతిపక్షంలో నేను ఎన్టీ రామారావు గారు తప్ప అక్కడ వాళ్ళు ఎవ్వరు హౌస్కి కూడా రాలేదు. అలాంటిది బీఏసీ మీటింగ్ పెడితే కంపల్సరీగా పోయాం అధ్యక్ష. ఇది ఎక్కడ వితండవాదం అధ్యక్ష? బీఏసీకి రారు. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు నాకు అనిపిస్తుంది అధ్యక్ష, అమరావతి అంటే ఇప్పుడే చెప్పారు విష్ణుకుమార్ రాజు గారు, అమరావతి ఇంద్రుడి రాజధాని, దేవతలు ఉండే స్థానం ఇది. మొన్నే మీరు చూస్తే కృష్ణా నదిలో పుష్కరాలు చేశాం. ఇప్పుడు కూడా దేవతలు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక నదికి లేకపోతారు. పుష్కర 1 year ఇక్కడుండి 1 year తర్వాత దేవతలంతా కలిసి ఇంకొక నదికి పోతారు. మొన్న గోదావరిలో ఉన్నారు, ఇప్పుడు కృష్ణాలో ఉంటారు, తర్వాత ఇంకొక నదికి వెళ్తారు. అలాంటి సమయంలో అధ్యక్ష, దేవతలకు కూడా రాక్షసులతో ఇబ్బందులు తప్పలేదు అధ్యక్ష. అదే కనపడుతుంది నాకు ఎప్పుడు. అది ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి టిపికల్ అధ్యక్ష, బీఏసీకి రారు, ఓకే. ఏంటి మీ అనుభవం అధ్యక్ష? ఫస్ట్ టైం ఎమ్మెల్యే, సర్పంచ్ కూడా పనిచేయలే, నేర్చుకోవాలనే ధ్యాస మీకు లేదు. స్పీకర్కి అడ్డంగా ఎప్పుడన్నా చూసాం అధ్యక్ష? చరిత్రలో ఎప్పుడు కూడా స్పీకర్కి అడ్డంగా ప్లే కార్డ్స్ పెట్టిన చరిత్ర లేదు అధ్యక్ష. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేదని నేను చాలాసార్లు చూశాను. అసెంబ్లీలో కోపం ఉంటే మెంబర్లు మాట్లాడుకుంటారు, గవర్నమెంట్ వర్సెస్ ప్రతిపక్షం ఉంటుంది తప్ప మాట్లాడారు. ఎన్ని నూతనమైన విచిత్రమైన సంప్రదాయాలు, నూతనం కూడా అధ్యక్ష, విచిత్రమైన సంప్రదాయాలు. మొన్న ఏం చేశారు అధ్యక్ష? నాగిరెడ్డి గారు చనిపోతే, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే నేను వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు హోరాహోరీగా పోరాడాం హౌస్లో. ముందు రోజు నన్ను తిట్టాడు, నా అంతు చూస్తానని. నేనన్నా, నన్నేం మీరు చేయలేరు, మీరేం పెద్ద గొప్ప నాయకుడు కాదు, మీ వల్ల ఏం కాదని చెప్పా. అలాంటిది చనిపోతే ఆ రోజు సాయంత్రం చనిపోయాడు, మిస్ అయ్యాడని తెలిస్తే కేంద్ర మంత్రి డిఫెన్స్ మినిస్టర్కి చెప్పి ఫోన్ చేసి నైట్ హెలికాప్టర్స్ పంపేయండి, సెర్చ్ చేయండి, ఎక్కడన్నా మనిషి మిస్ అయ్యి ఉంటే దొరికితే ప్రాణాలతో కాపాడుకునే అవకాశం వస్తుంది, 1 day లేట్ చేయడం కరెక్ట్ కాదని నేను మాట్లాడాను అధ్యక్ష. అది మన సంస్కృతి. అది అయింది అధ్యక్ష. ఆ రోజు ఏం చేశారు అధ్యక్ష? మీరే చూశారు. లేట్గా రావడం ఇది ఒక ఆనవాయితీ, దాని మీద లేనిపోని ఇచ్చేయడం. స్పెషల్ స్టేటస్ అధ్యక్ష, నేను అడిగాను, స్పెషల్ స్టేటస్కి స్పెషల్ ప్యాకేజీ వ్యత్యాసం ఏంటి? ఒక నేషనల్ ప్రాజెక్టుగా పోలవరాన్ని ఇచ్చారు. ఈరోజు ఫస్ట్ టైం పోలవరం 7 మండలాలు మనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు వరం ఈ పోలవరం. అలాంటి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. స్పెషల్ స్టేటస్లో వచ్చే అన్ని బెనిఫిట్స్ అన్ని స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఇస్తున్నారు. దీనివల్ల మీకు ఇబ్బంది ఏంటి చెప్పండి. నాకు తెలియకపోతే మీరు నన్ను ఎడ్యుకేట్ చేయండి. ఇంకా అదనంగా ఏమొస్తాయో చెప్తే దాని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తే నేను కూడా పోరాడేవి సాధిస్తాను అని చెప్తే ఒక్క మాట మాట్లాడకుండా ఆ రోజు మీరు చూసారు అధ్యక్ష, లాస్ట్ వరకు వెళ్ళారు. మళ్ళీ వచ్చి అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అది అయింది అధ్యక్ష. ఇంకొక పక్కన చూస్తే ఇంటర్నేషనల్ వాటర్ డే, ప్రపంచమంతా యునైటెడ్ నేషన్స్ పిలుపుతో ఒక సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా ఈ నీటి ఎద్దడి ఎదుర్కోవాలి,
ఎట్లా సెన్సిటైజ్ చేయాలి, స్ఫూర్తి నడిదేవాలి, ఇవన్నీ మాట్లాడడం కోసం ఇంటర్నేషనల్ వాటర్ డే పెడితే ఆ రోజు నేను ఇదే మాదిరిగా స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఎవరి మీద కోపం నాకైతే అర్థం కాదు, అలిగి బయట వెళ్ళిపోయారు. బయట వెళ్ళిపోయిన తర్వాత మనం తీర్మానం పాస్ చేసి ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాం. తీసుకుంటే మళ్ళీ వచ్చారు. అప్పుడు విష్ణుకుమార్ రాజు అన్నాడు, సార్ మళ్ళా వచ్చారంటే వాళ్ళు కూడా ఓత్యాన్ని తీసుకుంటారేమో అన్నాడు. ఓత్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే బాధే ఉంది, అంత పరివర్తన ఇంత తక్కువ సమయంలో వస్తే తప్పకుండా చేద్దామని మళ్ళీ నేను ఓత్ చేయించాను. ఫస్ట్ టైం చరిత్రలో దిశ స్పీకరు లేచి ఓత్ తీసుకుంటామంటే స్పీకరు లేచినప్పుడు ఈ హౌస్లో అందరూ కూడా అటెన్షన్గా ఉండి అందరూ లేచినప్పుడు ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాల్సింది మీరు లేచి ఓత్ తీసుకుంటే అపోజిషన్ పార్టీ కూర్చున్నారు అధ్యక్ష. అంటే దీన్ని ఏ విధంగా అన్వయించాలని నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు అధ్యక్ష. మొన్న వచ్చారు అధ్యక్ష, అగ్రిగోల్డ్ చెప్పారు. ఏ ప్రభుత్వంలో జరిగింది ఇది? కాంగ్రెస్ హయాంలో జరిగింది, గడిచిన కాలంలో జరిగింది. వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొత్తం పైసాతో సహా వసూలు చేసి మళ్ళీ డిపాజిట్స్కి ఇప్పిస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. గట్టిగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క క్యాబినెట్లో రివ్యూ చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు నేను ఎక్స్గ్రేషియా ఇచ్చాను దేశ భారతదేశ చరిత్రలో వేరే వాళ్ళు తప్పు చేసిన ప్రభుత్వ బాధ్యత తీసుకొని మానవ కోణంలో 25 లక్షల రూపాయలు ఇస్తే ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేసినప్పుడు నేను ఆ రోజు పుల్లారావు గారి మీద ఆరోపణలు చేశారు. పుల్లారావు గారు చేసి చెప్పారు, నేను ఒక హౌస్ కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయండి, నాకేం అబ్జెక్షన్ లేదని. కాదు హౌస్ కమిటీ అయితే మీ వాళ్ళే మెజారిటీ ఉంటారు, వాస్తవాలు బయట రావు, మీ ఇష్ట ప్రకారం చేసుకుంటారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని మెంబర్స్ అంతా పోడియంలోకి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని గొడవ చేశారు. ఆ సమయంలో నేను లేచి నాకు ఏం అభ్యంతరం లేదు, ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానంటే మళ్ళీ లేచి బయట వెళ్ళిపోయారు. మడమ తిప్పనన్నారు, మాట తప్పమన్నారు, మాది పెద్ద పెద్ద వంశం అని మాట్లాడారు. ఎక్కడికి పోయారు అధ్యక్ష? పలాయనవంతరం బోర్డు తిప్పేశారు మా వాళ్ళు అంటున్నారు. అగ్రిగోల్డ్ మరి ఈ బోర్డు కూడా తిప్పేశారు. అంటే అధ్యక్ష నేను అడిగేదేనంటే, ఒక నాయకుడు ఎవరన్నా కానీ ఎమ్మెల్యేలు కూడా ఇదే హౌస్లో ఒక మాట చెప్పిన తర్వాత సవాలు విసిరిన తర్వాత ఆ సవాల్ను స్వీకరించే ధైర్యం కూడా కావాలి అధ్యక్ష. మానసిక స్థైర్యం కూడా కావాలి. మీరు తప్పు చేయకపోతే, మీరు చెప్పింది రైట్ అయితే మీరు నిలబడే మనస్తత్వం కూడా మీకుంటే తప్ప సాధ్యం కావు. నిన్న అధ్యక్ష మీరు చూశారు, అపోజిషన్ లీడర్ రాలేదు. రాకమునుపు ఇక్కడ హౌస్లో మీరు చూసినప్పుడు అధ్యక్ష ఈరోజు మీరు ఇక్కడ చూస్తే నేను ఒకటే ఆలోచించాను అధ్యక్ష. ఒక సంఘటన జరిగింది, నా నోటీస్కి వచ్చింది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్లో. ఇమ్మీడియట్గా నోటీస్కి వస్తే నెక్స్ట్ డే సండే నేను రమ్మన్నాను. మా ఎమ్మెల్యేని, మా ఎంపీని, మా ఎమ్మెల్సీ ముగ్గురు ఉంటే రమ్మన్నాను. అదే మాదిరిగా నేను పోలీస్ కమిషనర్తో మాట్లాడాను, ఏం జరిగింది కనుక్కున్నాను. వస్తే నేను ఒకటి అడిగాను, నో ఆర్గ్యుమెంట్స్, మీరు పోయింది తప్పు, పోయినా అక్కడ ఏమన్నా జరిగితే మీరు నా దగ్గరకు వచ్చి చెప్పాలి తప్ప మీ ఇష్ట ప్రకారం మీరు గొడవ చేయడానికి వీల్లేదు. మీరు చేసింది తప్పు అని నిర్విఘ్నంగా ఖండించడమే కాకుండా దిశ ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు క్షమాపణ చెప్పమని వాళ్ళని వార్నింగ్ ఇచ్చి పంపించాను అధ్యక్ష. ఇది మధ్యస్థం సెటిల్మెంట్ అంటారు అధ్యక్ష. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, ఒక పక్క ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను, ఇంకొక పక్క పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. పార్టీ అధ్యక్షుడిగా నేను హామీ ఇచ్చాను ప్రజలకి, నా మీద నమ్మకం పెట్టుకోండి, నేను ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇస్తానంటే నా మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసి గెలిపించారు. ముఖ్యమంత్రిగా నేను ప్రమాణం చేశాను, ఎక్కడ కూడా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని, ఒక సుపరిపాలన కానీ నీతివంతమైన పాలన ఇస్తామని చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతే నాకు ఒక కుటుంబ పెద్దగా అధ్యక్ష నాకు ఒక బాధ్యత ఉంది. ఎవరైనా మా పార్టీ వాళ్ళు తప్పు చేస్తే, తప్పు చేసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే చాలా స్పష్టంగా చెప్పాను, నువ్వు తప్పు చేసావు కాబట్టి తప్పు కరెక్ట్ చేసుకోమని, తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేసే ధైర్యం కూడా నాకుంది అధ్యక్ష. అదే సమయంలో కరెక్ట్ చేసే మనస్తత్వం కూడా నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ మాట మా వాళ్ళు చెప్పా.
పోయిన తర్వాత చెప్పారు. అక్కడ సద్దుమణిగితే నిన్న వచ్చి గొడవ ఏంటి అధ్యక్ష? వచ్చారు. ముందు ఇక్కడికి వస్తే చూస్తే బయట పోయి ప్రిమిసెస్లోనే ధర్నా. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కాలేదు. అది మీ పరిధి, నేనేం మాట్లాడలేదు, మీరు చూసుకుంటాను గమనున్నాం. పక్కన తీసిపోతే మా పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. నేను అడిగాను, ఎందుకు తీసుకుపోయారా మీరు పోలీస్ స్టేషన్కి? వాళ్ళు పక్కన కూర్చోండి, మన నష్టం ఏంటి అనేది చెప్పాను. మళ్ళా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు దిశ? అంత మునుపు ప్రతిపక్ష నాయకుడు హౌస్కి రాలేదు, వాళ్ళందరూ బాగా ఉన్నారు. అతను వచ్చాడు, అక్కడి నుంచి ఇంక గొడవ. ఇది ఎక్కడిదో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు దిశ. అదే మరిగా దిశ, నిన్న 12 బిల్లులు, ఈరోజు 5 బిల్లులు. ఎప్పుడన్నా 5 ఈరోజు 8 బిల్లులు అప్రోప్రియేషన్తో కలిపి. నిన్న డిమాండ్స్ అన్నీ. ఇది ఒక అవకాశం కదా దిశ ప్రతిపక్షానికి. మీరు ఏ విషయం చెప్పాలన్నా చెప్పచ్చు కదా దిశ. ఈరోజు మీరు తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏంటి? నారాయణ ఇన్స్టిట్యూట్లో ఇది జరిగింది. ఏం జరిగింది దిశ దీంట్లో? డెఫినెట్గా ఎవరు తప్పు చేసినా రాగద్వేషాలకు అతీతంగా నేను వ్యవహరిస్తా. డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్లో తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేస్తా. నో సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష. ఇది ఒకసారి చూస్తే 25వ తారీఖున నారాయణ స్కూల్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు ఇచ్చిన లెటర్ కూడా తెచ్చి ఆ లెటర్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. 10:35కు సాక్షి రిపోర్టర్ ఒక మెసేజ్ పంపించాడు. ఎక్కడికి దేశ? వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ వచ్చిందని డిఈఓకి ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్ పంపిస్తాను అధ్యక్ష డిఈఓ. దాంట్లో చూస్తే లావణ్య అనే నేమ్ కనపడింది, ఆ ఎగ్జామ్ సెంటర్ది. లావణ్య అనే పేరు ఎవరున్నారో మొత్తం వెరిఫై చేశారు. 11:35కు పంపించారు అధ్యక్ష. 10:35కు పంపించారు. 11:15కి ఇది డీజీ ఎగ్జామినేషన్స్కి రెఫర్ చేశారు. డీజీ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్ ది డిస్ట్రిక్ట్ కోడ్, ఆ నేమ్స్ అన్ని చూసుకొని ఏ సెంటర్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశాడు. 11:52 ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ సెంటర్కి రీచ్ అయ్యారు. 12:30 స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ కూడా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి వచ్చాడు. అక్కడి నుంచి ఎగ్జామిన్ చేసే అధ్యక్ష మొత్తం వాళ్ళు ఒక లెటర్ కూడా తయారు చేసి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించారు. దాని ప్రకారం మీరు చూస్తే అధ్యక్ష, ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిసీవ్డ్ ఫోటో కాపీ ఆఫ్ ది జనరల్ సైన్స్ పేపర్ 1 ఇంగ్లీష్ మీడియం త్రూ వాట్సాప్ ఫ్రమ్ ఫోన్ నెంబర్ 9885646986 which belongs to Sakshi TV reporter by name Amar. By that time, that is 10:25 AM, the district education officer SPSR Nellore district was visiting ZP High School Vavilla. Thereafter, immediately the matter was already brought to the notice of the Commissioner of Education, School Education AP, Amaravati, Director of Government Examination AP, Hyderabad, and as well as to the district collector over phone. ఇక్కడి నుంచి పంపించే దిశ ఆ సిగ్నేచర్ ఎవరిదని వెరిఫై చేస్తే ఆ లావా అనే పేరు ఉన్నప్పుడు, నేను ఇంతకుముందు చెప్పి వెరిఫై చేస్తే లావణ్య అనే పేరు చూసి ఆ ఇన్విజిలేటర్ నారాయణ హై స్కూల్ ధనలక్ష్మీపురం నెల్లూరుకు సంబంధించిన ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా దిశ అక్కడికి వెళ్ళి వాళ్ళని వెరిఫై చేయమన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ పి చెంచిరెడ్డి హెడ్ మాస్టర్ అతన్ని ఇన్స్ట్రక్ట్ చేసి నాగేశ్వరరావు ఫ్లయింగ్ స్క్వాడ్ నెంబర్ అని చెప్పి ఈ పేర్లు కూడా వచ్చాయి దీంట్లో. అనుదీపిక, కమలేష్ కుమార్, అరవింద్, ఆరిక, శ్రీధర్, రమ్య వీళ్ళ పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ వెరిఫై చేయమన్నారు, కన్ఫర్మ్ చేయమంటే విత్ ఇన్ నో టైం కన్ఫర్మేషన్లో రూమ్ నెంబర్ 7లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పరీక్షలు రాస్తున్నారని చెప్పడం. అక్కడి నుంచి స్టేట్ అబ్జర్వర్ అక్కడికి నేరుగా ఆ రోజే వెళ్ళిపోవడం. ఆయన వెళ్ళిన కొంత సమయానికి
డిఈఓ కూడా అక్కడ చేరుకోవడం, ఇవన్నీ వెరిఫై చేసి ఏమేం జరిగాయో అన్నీ వెరిఫై చేశారు అధ్యక్ష. అక్కడ ఒక మహేష్ అని ఒక ఇన్విజిలేటర్, ఆ రూమ్ నెంబర్ 7 ఇన్విజిలేటర్ మహేష్. మామూలుగా అధ్యక్ష ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే, ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆల్ మెంబర్స్. ఇక్కడ మామూలుగా ఇవన్నీ కూడా డిటిఓ ఆఫీసులో, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసులో ఈ పేపర్లన్నీ ఉంటాయి. పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. పోలీస్ ఎస్కార్ట్తో 2 గంటల కంటే ముందు పోలీస్ ఈ యొక్క స్కూల్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. అక్కడ 144 సెక్షన్ కూడా ఉంటుంది. 15 నిమిషాలకు ముందే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారు. 9:30కి ఎగ్జామ్ అయితే 9:30 కంటే ముందు 15 నిమిషాలంటే 9:15కి ఓపెన్ చేస్తారు. జంబ్లింగ్ విధానం ఉంది. అంటే ఏ స్టూడెంట్ ఎక్కడికి పోవాలో వీళ్ళకి ఛాయిస్ లేదు. ఆ స్కూల్ నారాయణది కాదు, కానీ ఆ స్కూల్లో నారాయణ వాళ్ళు ఉన్న ప్యూన్లు గింట్లు ఉండొచ్చు, కానీ ఇన్విజిలేటర్స్ అందరూ బయట వాళ్ళు. అదే మాదిరిగా ఈ జంబ్లింగ్ సిస్టమ్ పెట్టి సీసీటీవీ కెమెరాలు కూడా సెన్సిటివ్ ప్లేస్లో పెట్టి మొత్తం కండక్ట్ చేస్తారు అధ్యక్ష. అది ప్రొసీజర్. అది చేసిన తర్వాత మీరు చూస్తే అక్కడ ఒక మహేష్ అనే వ్యక్తి ఇన్విజిలేటర్ ఇన్ రూమ్ నెంబర్ 7 ఆ స్కూల్లో. దానిపైన అక్కడ జరిగింది ఏంటంటే, ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం జరిగిందని 9:25కి ఇవన్నీ చేస్తే అక్కడ ప్రవీణ్ అనే వాటర్ బాయ్ ఉన్నాడు. అతను అందరికి నీళ్లు ఇస్తున్నాడు. నేను చూసినప్పుడు ఎవరైతే మహేష్ అని అతను చూశాడు ప్రవీణ్ని, వాటర్ బాయ్ని చూసినప్పుడు ఆ నీళ్లు ఇస్తూ నెపంతో ఒక ఫోన్లో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఫోటో తీసుకున్నప్పుడు నేను అడిగాను, అడగతాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను పై వాళ్ళకి రిపోర్ట్ చేశాను, ఒకసారి చెప్పాడు, కానీ గట్టిగా అడిగితే లేదు ఇప్పుడే రిపోర్ట్ చేస్తానని చెప్పి రెండోసారి చెప్పే పరిస్థితికి వచ్చాడు. అది విన్న తర్వాత ఎవరైతే డిఈఓ, స్టేట్ అబ్జర్వర్ ఇద్దరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ మహేష్ ఉన్నాడో, లాంగ్వేజ్ పండిట్ తెలుగు జెడ్పీ స్కూల్ ఏడూరు, హూ యాక్టెడ్ యాజ్ ఇన్విజిలేటర్ ఇన్ రూమ్ నెంబర్ 7 నారాయణ హై స్కూల్ ధనలక్ష్మీపురంలో, అతన్ని ఇమ్మీడియట్గా సర్వీస్ నుంచి సస్పెన్షన్ చేశారు. అతన్ని ఇన్విజిలేషన్ డ్యూటీ తీసేశారు. అదే మాదిరిగా అతని మొబైల్ ఫోన్ని సీజ్ చేసుకున్నారు, అప్పటి వరకు ఎవరెవరు మాట్లాడారని. అదే మాదిరిగా ప్రవీణ్ అనే వ్యక్తి కూడా మొబైల్ ఫోన్ సీజ్ చేశారు, వాట్సాప్ కానీ అన్నీ సీజ్ చేసుకున్నారు. అదే మాదిరిగా అక్కడ సూపర్నెంట్ ఎవరైతే చీఫ్ సూపర్నెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ హెడ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉన్నారో హూ ఈజ్ ఆన్ డ్యూటీ ఓవరాల్ సూపర్వైజ్ చేయడానికి, అతన్ని కూడా డ్యూటీని తీసేశారు. మొత్తం ఆ సెంటర్లో మీరు చూస్తే అధ్యక్ష దగ్గర 2 సూపర్వైజర్లు ఉన్నారు, 13 మంది ఇన్విజిలేటర్స్ ఉన్నారు. అక్కడిని వీళ్ళిద్దరిపైన యాక్షన్ తీసుకొని ఈ కేసు ఎస్పీకి కూడా రెఫర్ చేసి ఆ రిపోర్ట్ని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించారు. ఇది జరిగింది. ఇట్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష, ఈరోజు ఎవ్వరు తప్పు చేసినా అది ప్యూన్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, పిల్లల జీవితాలతో ఎవరు ఆడుకోవాలన్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అంత మునుపు కూడా ఒక చిన్న సంఘటన ఇంకొకటి జరిగాయి. ఆ సంఘటనలు కూడా మీరు చూస్తే అధ్యక్ష, ఈరోజు ఈ మాల్ ప్రాక్టీస్, ఇట్ ఈజ్ నాట్ ఏ లీకేజ్, మాల్ ప్రాక్టీస్. ఏదైతే 9:30కి పేపర్ రిలీజు ఒకసారి చూసుకొని ఓపెన్ అప్ చేస్తారో, ఆ చేసినప్పుడు ఇతను ఫోటో తీసుకొని వాట్సాప్లో పంపించి, అది కూడా నాకు అనుమానం ఉంది అధ్యక్ష, 9:25కు అతను ఫోటో తీసుకుంటే ఆ 9:25కు పంపిస్తే 10:25కు సాక్షి రిపోర్టర్ మళ్ళా డిఓకి పంపించాడు. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అధ్యక్ష. కోఇన్సిడెన్సా లేకుంటే ఏమైనా దీంట్లో కూడా కాన్స్పిరసీ ఉందా? నేరస్తులు ఏమైనా చేయొచ్చు. అక్కడి నుంచి మా వాళ్ళ యాక్షన్ చూస్తే ప్రాంప్ట్గా చేశారు. ఇంతవరకు చూస్తే అధ్యక్ష 2005లో 405, 2006లో 254, 2007లో 245, 2008లో 207, 2009 427, 2010లో 518, 2011 226, 2012లో 193, 2013 123, 2014 194, 2015 183, 2016
74. ఇప్పటి వరకు మీరు చూస్తే 17వ తారీఖు నుంచి నిన్నటి వరకు మీరు చూస్తే 41 జరిగాయి అధ్యక్ష. అది కూడా జరగడానికి వీలేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను అధ్యక్ష. ఎవరైనా సరే పిల్లలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి, పిల్లలకు మనోభావానికి దెబ్బతీసే పరిస్థితి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పరిస్థితి వస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం, కఠినంగా ఉంటాం. ఈ కేసు కూడా ఇమ్మీడియట్గా నేను మార్నింగే నిన్నే చెప్పాను, నా నోటీస్కి వస్తానే చాలా స్పష్టంగా యాక్షన్ తీసుకుంటాం, తరో ఎంక్వైరీ చేస్తాం. ఎవరైనా సరే ఇదే కదా దిశ. ఇంకొకసారి కూడా చెప్తున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే మాత్రం వాళ్ళను ఉపేక్షించే సమస్య లేదు, కఠినాతి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఈ కేసులో కూడా ఇమ్మీడియట్గా అతన్ని కస్టడీలో తీసుకోమన్నాం, పూర్తి ఎంక్వైరీ చేయమన్నాం, టెలిఫోన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయమన్నాం. ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ జరిగినా తప్పు జరిగినా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఒక నీళ్లు పోసే అబ్బాయికి, వాటర్ బాయ్కి ఫోన్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? తీసుకున్న తర్వాత నేరుగా సాక్షి రిపోర్టర్కి ఎందుకు పోవాల్సి వచ్చింది? మళ్ళీ అతను నారాయణ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాడు, అది కూడా చెప్తున్నాను. నారాయణ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వ్యక్తికి అక్కడ స్టూడెంట్స్ లేరు, అది కూడా దీన్ని అప్రతిష్ట పాలు చేయడానికి చేశారా, లేకపోతే నిజంగానే దీంట్లో ఏమైనా కాన్స్పిరసీ ఉందా? 9 గంటల 25 నిమిషాలు పంపిస్తే పిల్లలందరూ స్కూల్లో ఉండరు, ఎక్కడెక్కడో పరీక్షల్లో ఉంటారు. పరీక్షల్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ కూడా టైం ఉండదు. ఇలాంటి అది కూడా తప్పుడు విధానం ఏదైనా తప్పే. అంత ధైర్యం ఎట్లొచ్చింది అతనికి? ఆ మహేష్ అనే వ్యక్తి ఇన్విజిలేటర్గా ఉండి అప్రమత్తంగా ఉండవలసిన వ్యక్తి, ఒకసారి అతను ఫోటో తీస్తున్నాడంటే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? వెళ్ళిపోయినా కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఎందుకు అప్పుడే తీసుకొచ్చి వారిని పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? ఇవన్నీ కూడా రేపు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉంది, వదిలిపెట్టే సమస్య లేదు. అదే సమయంలో సాక్షి రిపోర్టర్కి ఎందుకు వచ్చాయి ఇంకొకరు రాకుండా? 4 రోజుల నుంచి గమ్మునుండి ఈ రోజే అప్రోప్రియేషన్ బిల్ తీసుకొస్తే ఈ రోజే తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి ఆయనకట్ట వాట్సాప్ వెళ్ళింది. ఇవన్నీ అధ్యక్ష చాలా తమాషా. నిన్న అంటారు వీళ్ళందరూ కూర్చొని నేనేదో సెటిల్మెంట్ చేశాను. నేనేం సెటిల్మెంట్ చేశాను అధ్యక్ష? మా ఎమ్మెల్యేలకి ఒక బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా మా ఎమ్మెల్యేలకు ఒకటే చెప్పాను, నేను ఒక్కడే క్రమశిక్షణగా ఉంటే లాభం లేదు, మీరు కూడా క్రమశిక్షణగా ఉండాలి. అధికారులు ఎవరైనా తప్పు చేస్తే నా దృష్టికి తేవాలి తప్ప మీ ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదని అన్కండిషనల్గా నేను వీళ్ళు పంపించి ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆఫీసులో అపాలజీ చెప్పించాను అధ్యక్ష. అది నా సంస్కృతి, అది నా పట్టుదల, అది తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష నిన్న మీరు చూశారు అధ్యక్ష, ఇక్కడ ఒక ఆయన గోడ దూకుతాడు. నాకైతే అర్థం కాలే. ఎమ్మెల్యే గోడ దూకడం ఏంటి అధ్యక్ష? గేటా గోడ రెండో ఒకటే. ఇవి పెడితే ఐరన్ గ్రిడ్స్ పెడితే గేట్ అవుతుంది, లేకపోతే గోడ అవుతుంది. ఇంకొక పక్కన దిశ మీరు చూస్తే విశాఖపట్నంలో పోలీసులు బెదిరిస్తారు, నిన్న కలెక్టర్ని బెదిరిస్తారు. మీకు గుర్తు రాలేదు ఇవన్నీ? ఇంకొక పక్క మీరు చూస్తే చాలా ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తూ, నేను ఒకటే చెప్తున్న దిశ, ఈ రాష్ట్రంలో క్రమశిక్షణ రావాలి. తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇష్ట ప్రకారం అక్కడ ఎయిర్పోర్ట్ మేనేజర్ని దౌర్జన్యం చేస్తారు. అంటే వీళ్ళు దౌర్జన్యం చేస్తే చూస్తూ ఉండాలి. చట్టం అందరికీ ఒకటే అధ్యక్ష. ప్రతిపక్షానికి ఎక్స్ట్రా ప్రివిలేజెస్ లేవు, రూలింగ్ పార్టీలు ఉండే నాయకులకి ఇంకా ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉండవు. చట్టం ముందర అందరం సమానమే. అధికార యంత్రాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడికక్కడ పనులు చేయించుకోవాలి తప్ప బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, లేకుంటే రౌడీలు చేయడం ఈ రాష్ట్రంలో జరగదు అధ్యక్ష. నేను అందుకనే మీరు ఒకసారి చూస్తే తునిలో ఏం జరిగింది అధ్యక్ష, దాన్ని కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, లిస్ట్ ప్రకారం ఆడారు. అదే మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇష్యూని అతలాకుతలం చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆటలు సాగవు అధ్యక్ష. అందుకనే
ఈరోజు మీరు చూస్తే దిశ నేను ఏవైతే ఇవన్నీ ఉన్నాయో చూసిన తర్వాత మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత చాలా అవసరం. అదే సమయంలో ఇలాంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉండాలి. నేను ఇప్పుడు చూశాను అధ్యక్ష, ఈ సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను సరే గమ్మున కూర్చొని ఎడదామని, ఇంకా ఇది మామూలు ఇది, అందుకని మైక్ పెట్టుకొని నేను పరిస్థితి అధ్యక్ష. లోపలికి వస్తే ఈ ఏదైతే ఉన్నాయో మన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినే పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఈ దౌర్భాగ్య ప్రశాంతమైన వాతావరణంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినే పరిస్థితి వస్తుందంటే ప్రతి ఒక్కరూ ఓసారి ఇని చాలా విసుగు, ఎంత బాధ, ఆ స్లోగన్స్ ఏంటి, ఆ మాటలు